హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను పప్పు చేసి చూపించబోతున్నానండి. పప్పు అనగానే అందరూ అనుకుంటారు కదండి, మాకు తెలిసిందేలేండి పప్పు, అయినా పప్పు తెలియని వాళ్ళు ఎవరుంటారు, మళ్ళీ మీరు చెప్పాలా అని అనుకోకండి. ఇదైతే ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు ఆ మాట అనరు, అంత బాగుంటుంది. అందులోనూ పుదీనా పప్పు అండి. పుదీనాతో పప్ప అని అనుకోకండి. ఎప్పుడు పచ్చళ్ళు అలానే రైస్ ఐటమ్స్ అలానే చేస్తుంటాం కదా, ఈ పుదీనా పప్పు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా నన్ను నమ్మండి, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. రైస్లో కానీ, రోటీలో కానీ, దోశలో కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 కప్పు పెసరపప్పు వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. అబ్బా, మీరు అన్నింటికి నెయ్యి అంటారేంటండి అని అనుకోకండి. నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా తినని వాళ్ళైతే ఆయిల్ వేసుకొని చేసుకోవడమే, అంతే. తినని వాళ్ళనైతే ఇంకా నెయ్యి వేసుకొని చేసుకోలేరు కాబట్టి ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత మనం వాష్ చేసుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది పప్పుకు పడితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటర్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పప్పుగా ఉండాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే మాత్రం సాఫ్ట్గా అయిపోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి పప్పుకి. ఇందులోనే మినపప్పు, అలానే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, అలానే ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పప్పులు అనేవి మనం తినేటప్పుడైతే మంచి టేస్ట్ని ఇస్తాయి. తప్పకుండా ఇవైతే మిస్ అవ్వద్దు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పప్పుకైతే. బాగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అలానే ఎండుమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి, ఆనియన్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మరింతగా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు 1 కప్పు వేసేసుకోవాలి. టమోటో అనేది బాగా మెత్తబడిపోయి గుజ్జులాగా అయిపోవాలి. అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మరో 2 మినిట్స్ ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం 1 స్పూన్ వేసుకోవాలి. కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి
కారం వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. తర్వాత బాగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు పుదీనాను కూడా వేసేసుకొని మంచిగా ఇందులో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిపోవాలి పుదీనా అనేది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని ముందుగా పెసరపప్పు, పుదీనా అలానే కారం మొత్తం బాగా పట్టేంత వరకు ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయాక ఇందులోకి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇది కొద్దిగా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది, అలానే మరీ తిక్కుగా ఉండకూడదు. ఎందుకంటే చల్లారాక ఇంకా కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడిపోతుంది. కాబట్టి కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే దింపేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ పుదీనా ఫ్లేవర్ అనేది ఈ పప్పుకి చాలా బాగుంటుంది. అందులోనూ పుదీనా అనేది చాలా హెల్త్ కూడా మంచిది, డయాబెటిక్ వాళ్ళకైతే ఎస్పెషల్లీ. నేనైతే చివరిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మరో 2 మినిట్స్ దగ్గర పడనివ్వాలి. చివరిగా అయితే లెమన్ అయితే తప్పకుండా నేనైతే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. మీ పులుపుని బట్టి 1.5 అయినా చేసుకోవచ్చు. ఈ లెమన్ వేయడం వల్ల అయితే భలే టేస్టీగా ఉంటుందండి ఈ పుదీనా పప్పుకైతే. ఇంకా చివరిగా కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి దింపేసుకోవడమే. ఇది మాత్రం ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కమెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.